ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీకోసం జనరల్గా మన ఇళ్ల దగ్గర పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే మన ఒక ఇంటి ఓనర్కి జరిగే సన్నివేశం మీ అందరి ముందు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సొలుపే ఉండదులే ఇద్దరం పక్క మీద దాకా వెళ్ళొస్తా కానీ మొత్తం శుద్ధంగా చిమ్మేసి ఓ పక్కన పెట్టు. నీకు కావలసింది నా దగ్గర ఉంది. ఏందా నీకేనా పాటలు వచ్చేది, మాకు రావా? ఏమైపోయారా? ఇంత 3-4 రోజుల క్రితం నుంచి యాడ్ అయిపోయారా? 4 రోజుల నుంచి మన విజయవాడలో వచ్చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ మీద ఒక చిన్న మీటింగ్ పెడుతుంటే వెళ్ళాం. అవునయ్యా, అక్కడ స్వర్ణాంధ్ర మీద పెడితే ఇక్కడ ఎవరు చెమ్ముతారు రోడ్లలో? మేము మీరా? ఓ వస్తుండదంటే మా వాళ్ళ యాడ్ వస్తుండారు. ఇప్పుడు చూడు, ఈ ప్రాంగణంలో ఆ చెత్త అంతా ఉంది, ఆ డబ్బాలు ఉన్నాయి, తీసేయమని చెప్పి వాళ్ళే చెప్తుంటే చేస్తున్నారులేబ్బా. సరే ఏంది ఏంది ఆ చేతిలో ఏంది? ఓ ఏంది అదే చెత్త. చెత్త ఎందుకు రోడ్డు మీద వేస్తున్నావా? ఎక్కడ వేయాలి? మీ ఇంట్లో వేయాలి. ఇంకా మా ఇంట్లో ఎందుకు వేస్తారా? ఇదిగో దూరంగా చెత్త కుప్ప పెట్టదు కదా. ఇదిగో మా వాడు వస్తుందా? ఎక్కడ పెట్టారు మీరు చెత్త కుప్పతోటే? అదో సుబ్బారావు ఇంటి పక్కన ఉందా? సుబ్బారావు ఇంటి పక్కన వాడికి నాకు తగు, వాడికి నాకు గొడవ. వాడింటి ముందు ఎట్ట పెడతారా మీరా? ఆ పక్కన కృష్ణారావు ఉన్నాడు, వాడి దగ్గర పెట్టచ్చు కదా మీరా? అంటే నీ ఇష్టం తోట పెట్టది. ఎక్కడైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందో, ఎక్కడైతే కొంచెం నీట్ గా ఉంటుందో అక్కడ చూసి పెడతారు. అక్కడ నేను చెత్త అక్కడ ఊరే సరే అక్కడ ఇవ్వు. ఇప్పుడు పొద్దున్న 5 గంటలకు మా వాళ్ళు తడి చెత్త పొడి చెత్త అంటే విజిల్స్ వేసుకుంటూ వస్తున్నారు కదా. ఏంది తెల్లారుజామున 5 గంటలకు మేము నిద్రలేసి రావయ్యా పారిశుద్ధ్య కార్మికుడా అంటే మేము చెత్త వేయాలి ఆయనకే? తెల్లారుదులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మాకు. నువ్వు కానీ ఏందో ఆ సాంస్కృతిక కార్యక్రమం చెత్త వేయొద్దు అంటావు, ఏదేదో చెప్తావు. ఓయ్ ఓయ్ చూసే ఆ కాలంలో చూసే పైప్ ఏం పెట్టాడు ఒకసారి అడగవయ్యా. ఏంది ఏంది పైపు? ఏం పైప్? పైప్ ఏంది? పైపా? ఏం పైప్ అయితే? ఏం పైప్? లెట్రిన్ పైపు కాలువలోకి పెట్టుకున్నా రోడ్లోకి. రోడ్లో పక్క కాలువలోకి ఇంటి ముందు నుంచి పైపు తీసుకొచ్చి ఏం చేయాలా? ఆ పైపు తీసుకొచ్చి కాలువలు పెడితే ఆడ మురికి ఎక్కువైపోయి దోమలు అపరిశుభ్రత ఏర్పడుతుంది. మరి అక్కడి నుంచి తెలియదని ఏం చేయాలని మేము సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలియా? డబ్బులు ఎవరు ఇస్తారు? మీ చిన్న ఆయన ఇస్తాడా? నువ్వే కట్టుకోవాలియా? అయినా మాకు అంత అవసరం లేదు. పక్కింటి ఆయన బాత్రూమ్ కట్టాడు, ఆ బాత్రూమ్ వాడుకుంటున్నాడు. గుర్తుందా నీక? మనిషి నువ్వు ఇంకేమైనా గుడ్డ? పక్కింట్లో బాత్రూమ్ చూడను పోతాడయా? ఏంది 24 hours దాంట్లోనే కాపురం చేస్తాడు. అందుకని మేము కూడా వాడుకుంటున్నాం. బాగా ఉందియా? చెప్తా ఏందయ్యా ఆ కొబ్బరి చెప్పులేంది, ఆ టైర్లేంది అయినా అటు పడేసేమైంది? ఇప్పుడు కొబ్బరి నీళ్లు తాగాము, ఆ ఎండ పెట్టుకొని పొయ్యిలో పెట్టుకుంటాం. మీకేం ఇబ్బంది అని? ఇప్పుడు వర్షాకాలం అయ్యా, వర్షాలు వచ్చినాయంటే మొత్తం నీళ్లు చేరిపోతాయి. దాంట్లో మొత్తం దోమలు చేరిపోతాయి తెలుసా? ఏమవుతాయి దోమలు చేరితే? ఏమవుతాయి? డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, మటన్ గున్యా లాంటివి వస్తాయి. ఏంది మటన్ గున్యా కూడా వస్తుంది సార్? అంటే ఏదో ఫ్లోలో అనేసాంలే. చికెన్ గున్యా విన్నాం కానీ మటన్ గున్యా ఏడన్నా మనం ఏదో ఒకటి నోటుకు వచ్చింది చెప్పారు నొక్కుతున్నావా నువ్వు? అవన్నీ తీసేసే ముందు. అంతేనంట? అంతే. ఆ చెత్త కూడా తీసేయమంట. ఇంకొకసారి కానీ చెత్త వేసామనుకో మొత్తం తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తా. అందుకే ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్ తోటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన ముందుకు వచ్చింది. మొట్టమొదటగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఏరేటువంటి ఒకరోజు ఆ కార్యక్రమం, అలాగే ఎండాకాలంలో హీట్ ద బీట్ అనే ఒక కార్యక్రమం పెట్టి ఎండల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మల విసర్జన రహిత మన ప్రాంతాలు కానీ పట్టణాలు నగరాలు కూడా సంకల్పం మన ప్రభుత్వం. ఒక్కొక్క థీమ్తో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన ముందుకు వచ్చింది కాబట్టి మన అందరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగస్వాములు అవుదాం. నారా చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిద్దాం. మన ఆంధ్రాని స్వర్ణాంధ్రను చేద్దాం. థ్యాంక్ యూ హరిబాబు గారు. మనకి కళలో ఆనందంతో పాటు మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. మంచి మెసేజ్ ఇచ్చారు. మనం పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి, తద్వారా మన కుటుంబాలు బాగుంటాయి. ఖచ్చితంగా ఇది మన అధినేత ఆలోచన. అందుకే మనం అందరం కూడా ఈ సందర్భంగా ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు అన్నగారి పాటలు, అందులో ఆయనకి ఇష్టమైన పాట మీ ముందు ప్రదర్శించడానికి మా బృందం ప్రయత్నం చేస్తుంది. చెక్.
హలో హలో చెక్ హలో 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 చెక్ 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 హలో 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 చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవడు. వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసిన గీతం అన్న ఎన్టీఆర్కి ఇష్టమైన పాట మీ అందరి కోసం.